మరియు ముఖ్యంగా మా కార్యకర్తలు మా సైనికుల యొక్క మాకు పనిచేస్తూ మమ్మల్ని ఇంత దూరం కనిపించిన మా కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా గత 2-3 నెలల క్రితం నాకు నుంచి మనం చూస్తున్నాం సమస్య ఏం జరుగుతుంది ఏది జరుగుతుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తెల్లారి నుంచి ఈ యొక్క అరాచకాలను మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే అభివృద్ధిలో ఉండాలి తప్ప ఈ అరాచకాలు చేయలేదు. పార్టీలో అందరూ పనిచేసుకోవాలి, అందరి పార్టీలకు తెలుసు, అందరూ పనిచేయడం వేడి తెలియజేస్తున్నారు. కానీ ఈ రోజు ఏదో వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి నో కాన్ఫిడెన్స్ మోషన్ పోతుంటే మేము తీసేస్తున్నాం మేము తీసేస్తున్నాం మా పని రోజులు అదేదో మేము పెట్టుకున్నాం. ఏదో కాంగ్రెస్ కార్యం పెద్ద చేసినట్టు మేము పెట్టుకుంటే మన కూడా కార్యం చేయడం అనేది అంటే ఇది గెలవలేక అధ్యక్ష సమస్య లేకున్నది. ప్రస్తుతం మేము ముఖ్యంగా అవిశ్వాసం పెట్టి ఎలక్షన్ కంటే ముందు అవిశ్వాసం పెట్టి ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ మీద వచ్చామో మరి ఔటర్ రింగ్ రోడ్ మీద తెలియడం వచ్చినప్పుడు మా భయభ్రాంతులకు కూడా మేము అందరం ఫోన్ చేస్తున్నాం. ఏసీపీ కేసీఐకి ఎస్ఐలకు మా పత్రిక చేసినాం అట్లా అందరు చేసినాం. మరి అమర్ సింగ్ ఆయన మనది ఆల్రెడీ మనం ఔటర్ రింగ్ రోడ్ల మీద తీసి వెళ్ళిపోతున్నాం మనం. కానీ ఒకటి ఏంటంటే వీళ్ళు వ్యక్తిగతంగా గెలవలేక వీళ్ళకు పార్టీ దమ్ము లేక వీళ్ళు మా మీద అరాజకానికి పాల్పడుతుంది తప్ప వీళ్ళకు ఫిర్యాదుల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు లేనే అసలు ఫిర్యాదు సంబంధించారు. ముఖ్యంగా ఇవాళ ఫిర్యాదులు తీసుకుంటే మన ఫిర్యాదు కూడా గత 2006 గత 4 సంవత్సరాల క్రితం నుంచి ఫిర్యాదు కూడా ఎక్కడ పోయింది దేశంలో. ఇది మనందరం ఒప్పుకొని తీరాలి తప్పకుండా ఎవరైనా. ఎందుకంటే అంత గవర్నమెంట్ జరిగి అంత జరిగింది ఫిర్యాదు కూడా బోర్డు కూడా కనపడుతుంది. అటువంటి ఫిర్యాదు కూడా రాష్ట్ర లెవెల్లో తీసుకపోయి దేశ లెవెల్లో తీసుకపోయి అభివృద్ధి చేస్తుంటే మీరు అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మీరు అభివృద్ధిని చేయండి, మాకంటే ఎక్కువ అభివృద్ధి చేయండి తప్ప అభివృద్ధిని ఆపే ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా మేము కూడా ఈ రోజు నుంచి మేము కూడా ఒకటి అనుకుంటాం. మా కార్యకర్తలకు ఏం జరిగినా మాకేం జరిగినా కూడా ఖచ్చితంగా పరిణామాలు వేరే ఉంటాయి. ఎందుకంటే మేము పెద్దల పాత్ర పోషిస్తున్నాం. ఎందుకు నిన్నమని కూడా అందరం కలిసి ఉన్నాం, కలిసి తిరిగినాం, కలిసి అందరూ ఒక పాటు ఉన్నామని ఇక మీరు ఆలోచన చేస్తే అంత పైదాటు ఇంకా ప్రయత్నం చేయకుండా ఏదైనా చేయగలుగుతాం. రేపు కొత్త నుంచి జనాలు వెళ్తాం. ప్రజా సమస్యల నుంచే మాకు మీరు ఆదుకుంటాం. ఈ ప్రజా సమస్యలు కాబట్టి పాపం ఆ జనాలు కూడా సఫరిస్తున్నారు. వచ్చే రానున్న వర్షాకాలం సీజన్ కాదు. ఖచ్చితంగా ఈ ప్రజల గురించి ప్రాణత్యాగంగా సిద్ధంగా ఉన్నాం తప్ప మీరు ఏదో మా ఇంట్లో తిరిగి మా ప్రభుత్వం ఎవరు ఉంటారు చూసుకోవడానికి. ప్రభుత్వం ఉంటే గవర్నమెంట్ చూసుకుంటుంది. ఎవరి నిలబడితే వాడి మీద కేసులు పెట్టి ఇలా 420 కేసు అంటే ఏంటంటే ఇలా సంఘాలు పెడతారు, మీరేం చేస్తారు, మీరే ఏమన్నా న్యాయం ఉండాలి. ఇలా 420 అనేది ఎప్పుడు మీరు చీటింగ్ చదువులను ఇలా కేసులు పెట్టి చీటింగ్ అంటే చాత కాక వీళ్ళతో చాత కాక రాజు కలెక్టర్ తోటి కూడా కాక ఏదో ఒక జిల్లుకు వాడేది తప్ప ఇది ఎంతమంది ఒక గంట ముందు మా విశ్వాసం గంట తర్వాత ఏం మేడం లెటర్ కూడా ఇవ్వాలని అడిగితే లెటర్ పంపిస్తామంటే క్యాన్సిల్ అయినా ఎందుకు వెళ్ళలేదు అని చెప్తారు మా కోర్టు. అంటే ఎంత పనిచేస్తుంది చూడండి. ఆఫీసర్లు కూడా వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే అందరికీ సమతుల్యంగా పనిచేయాలి. ఆఫీసర్లు కూడా ఎవరికో ఒకటి ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు, ఇంకో ప్రభుత్వం ఇస్తలేదు. మన పైసలు మన డబ్బులు మన ట్యాక్సులతో ఖచ్చితంగా ప్రజలకు ప్రజాప్రతినిధులకు ఒక వారధిగా పనిచేయాలి. అధికారులు కానీ ఏదో ఒక పార్టీ కొమ్మగాయడం అనేది కూడా పదవి కాదు. ఈ రోజున ప్రతి కార్పొరేటర్ మా ఇస్తున్న కార్పొరేటర్ ఎవరైతే ఒక్కొక్క సమస్యతో రోజు ఉన్నాం. రోజులో ఒక ఆయన నోటీస్ వస్తుంది, ఒక ఆయన నిలబడుతుంది, ఒక ఆయన చేసి పెడుతుంది, ఒక ఆయన అంటే ఏం ఇదేమన్నా రాయలసీమ మనం ఇవాళ ఎలక్షన్ కాబట్టి పార్టీలు పనిచేయాలి తప్ప ఎలక్షన్ తర్వాత అందరూ కలిసి అభివృద్ధి పరంగా నమ్మాలనేది నా ఉద్దేశం. ఏది ఏమైనా కూడా 8 నెలల కాలంలో నేను ఉంటాం లేదంటాం అన్ననే ఉంటుంది వెంకరెడ్డి గారు. మళ్ళా ఒకవేళ ఉంది మళ్ళా మున్సిపాలిటీతో కూడా క్లియర్ చేసుకోవాలి. ఇప్పటికీ మేము ఏదో అనుకుంటున్నాం. గెలిచి మేము ప్రజల్లో ఉంటాం, ప్రజల విశ్వాసాన్ని తెచ్చుకుంటాం, ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజలతో రోజు తిరుగుతాం మేము. కాబట్టి మా కార్యకర్తలకు ఏం జరిగినా ప్రజలకు ఏం జరిగినప్పుడు ఒప్పుకునే ప్రసక్తే లేదు. వెంకరెడ్డి మేమందరం 12 మంది పూర్తి మద్దతు. ఈ మద్దతు ఎప్పుడు కూడా నేను ఎంతకాలం ఉంటాను. మేము ఎప్పుడు కూడా నేను ఈసారి 2 నెలల దాకా మళ్ళా కూడా నేను మేలు చేసి ఖచ్చితంగా మళ్ళా మీకు తెలుసు గత అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఏ విధమైనటువంటి అహంకార ధోరణితోటి మేయర్ వెంకటరెడ్డి గారి మీద మా అందరి మీద కక్ష కట్టి
అడ్డుకొని అభివృద్ధి కాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి ప్రతి ఒక్కరి పేరు మీకు తెలుసు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి. మీరు చూసిండ్రు మొన్నటికి మొన్న ఔటర్ రింగ్ రోడ్ మీద జరిగినటువంటి ఇన్సిడెంట్. దొంగ అన్నట్టుగా వాళ్ళే మా ఇంటబడి మా కారు యాక్సిడెంట్ అవుతుందో మేమేమైతామో అనేటువంటి తెలియని పరిస్థితుల నుంచి మా వెంటబడి వాళ్ళే 40-50 కార్లు వేసుకొని ఉంటా మా మీదనే కేసులు పెట్టారు. మీడియా మిత్రులారా, దయచేసి ఒక్కసారి మీరు ప్రజలకు ఈ యొక్క సందేశాన్ని అందించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. అలాగే మా మీదనే 420 కేసులు పెట్టారు. 420 కేసులు ఎవరి మీద పెడతారండి? తప్పులు చేసిన వాళ్ళ మీద పెట్టాలి. అసలు తప్పులు చేసేది వాళ్ళు. సంతకం ఫార్మాట్ లో మీరు చూడొచ్చు, 6వ నెంబర్ 11వ నెంబర్ రకరకాలు ఉన్నది. చదువుకున్న వాళ్ళే కదా, గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన అతనే కదా సుభాష్ నాయక్ గారు, ఎంపీటీసీ గా పనిచేసారు కదా. వారికి తెలియదు ఎక్కడ సంతకం పెడతారో. వారు కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా పనిచేసారు కదా, వారికి ఎక్కడ సంతకం పెట్టాలో తెలియదా? అమ్మవారి మీద ప్రమాణం చేసిండు. ప్రమాణం చేసే వీడియోలు పెట్టమంటారా? ఈయన వాడుదైన పరిస్థితి ఏమవుతుంది? వారు అత్యంత విశ్వసించేటువంటి భగవంతుడు. మేము కూడా చాలా గౌరవిస్తాం శివలాల్ గారిని. ఆ శివలాల్ గారి మీద ఒట్టు పెట్టుకొని ప్రమాణం చేసాడు. బంజారా బిడ్డలు అందరినీ అవమానపరిచిండు. బంజారా బిడ్డలు అంటే మాకు సొంత అన్నదమ్ములాగా అన్నలాగా ఫీల్ అవుతాం మేము. అలాంటి ఆ బంజారా బిడ్డలు అందరినీ అవమానపరిచే విధంగా శివలాల్ గారి మీద ఒట్టు పెట్టుకొని కూడా ఇలాంటి తప్పుడు మార్గం చేసిండు. మాతో డ్యూటీ ప్రయాణానికి వచ్చిండు. ఆ రోజు తెలియదా? తిరుపతి ప్రయాణానికి వచ్చిండు తెలియదా? మాతోటి చోటుపల్లికి వచ్చిండు తెలియదా? పక్కనే ఉన్నటువంటి ఒక దగ్గర మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటే అక్కడికి వచ్చిండు తెలియదా? 420 కేసులు పెడతావా మీరు? మీ అక్రమాస్తులు కాపాడుకోవడానికి కోసం అక్రమంగా సంపాదించుకునే కూలగొడతారు, గుంజుకుంటారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరిస్తే పార్టీ మారినోడివి నువ్వు మా మీద అక్రమ కేసులు పెడతావా? నీకు మేయర్ గారి భార్య, మేయర్ గారు వారు స్వతహాగా వారి చేతులతోటి భోజనం తయారు చేసి తీసుకొచ్చి నీకు తినిపించిందే. నీ భార్య పిల్లలు కూడా ఎవరు రాలేదు కదా కరోనా టైంలో. నేను చచ్చిపెట్టు నీ బతికించినందుకు మేయర్ గారి మీద 420 కేసులు పెడతారా? ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి ధర్మం? దయచేసి ఒకసారి కూడా మీడియా మిత్రులు ప్రజలకి అంతా కూడా వివరించాల్సినటువంటి అవసరం ఉన్నది. వార్డు నెంబర్ 3వ మనిషి కూడా ఉన్నారు. వారు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తుల కోసం పార్టీ మారిండ్రు. సరే, వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళు అక్రమంగా సంపాదించుకుని ఏదో గుంజుకుంటారో అని చెప్పేసి మారిండ్రు, ఓకే. కానీ ఇది ఎక్కడిది? అన్యాయమైనటువంటి కేసులు పెట్టేటువంటి సంస్కృతి ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మీరు? ఇదేనా? ఇది చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము చట్టపరంగా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మేయర్ గారికి బలమైనటువంటి విశ్వాసాన్ని కల్పిస్తున్నాం. మేయర్ గారి వెంట మేము ఉంటాం, రేపు కూడా ఉంటాం. బలమైనటువంటి అభివృద్ధిని కాంక్షిస్తున్నారు ప్రజలు. ఆ అభివృద్ధిని చేస్తాం. కూడా నగరాన్ని మరికొన్ని అవార్డులు వచ్చేటువంటి విధంగా తప్పకుండా మా ప్రయత్నం ఉంటుంది. నిన్నగాక మొన్న కూడా ఒక అవార్డు వచ్చింది. మీడియా మిత్రులకు మేము అందుబాటులో లేకపోవడం వల్ల మీకు ఇంకా సమాచారం అందిందో తెలియదు. నిన్న మొన్న కూడా ఒక అవార్డు వచ్చింది. ఎందుకు వచ్చిందంతా? మేయర్ గారు, కార్పొరేటర్లు మీరు అందరూ చేసినటువంటి కృషి ఫలితమే కదా. ఒకనాడు పీచర్లో ప్రాంతం అంటే ఎవరికి తెలియనటువంటి సందర్భం నుంచి ఇవాళ దేశం మొత్తం గర్వించే విధంగా అవార్డులో పండించినందుకే కదా ఇంత అభివృద్ధి జరిగిందో మీరు కళ్ళారా చూస్తున్నారు కదా. మీడియా మిత్రులు మీరందరూ అయితే ప్రతి ఒక్క డెవలప్మెంట్ చూస్తున్నారు కదా. నాటి పీచార్జ్ కూడా, నేడు పీచార్జ్ కూడా చూస్తున్నారు కదా. ఇది ఎక్కడ ప్రభుత్వం మారంగానే అరెస్ట్ చేయాలి, బెదిరియాలి, అక్రమంగా కిడ్నాపులు చేయాలి, మా మీద కేసులు పెట్టాలి, రుణం తీసుకోవాలని చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉండేది లేదు. ఖచ్చితంగా మీ భర్తం రేపటి నుంచి మా ఇంట్లో మీ పడడం కాదు, మీ వెంటనే మీ పడతాం. మీ అక్రమాస్తులను మేమే తవ్వుతాం. మీ అక్రమాస్తుల విషయంలో మేమే తవ్వుతాం. ఏ పార్టీ వాళ్ళకి మిమ్మల్ని బెదిరించి పార్టీలో గుంజుకున్నారో, అక్రమ సంపాదన గుంజుకుంటారని ఆ అక్రమ సంపాదనను మేమే రేపటి నుంచి తవ్వుతాం. ఖచ్చితంగా తవ్వుతాం. మీ భర్తం పడతాం. మీరు చేసేటువంటి అన్యాయమైనటువంటి కేసులను చట్టపరంగా ఎదుర్కొంటాం. మేయర్ గారికి పరిపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వారు ఈ పరిపాలన కాలం పూర్తయ్యేంత వరకు మేయర్ గారు పదవిలో ఉంటారు. ఇంకా మంచి అవార్డులు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మా వార్డు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మా వార్డు ప్రజలు కూడా ఇక్కడికి చాలా మంది వచ్చారు. మా నాయకులు వారు కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా ఒక్కటే అంటున్నారు, మనకు అభివృద్ధి కావాలి, వెంకటరెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు, వెంకటరెడ్డి గారు వెంట మనం నడుద్దామని చెప్పేసి మొదటి నుండి అదే మాట ఉన్నారు. ఇప్పుడు కూడా అదే మాట ఉన్నాం, రేపు కూడా ఉంటాం. ఖచ్చితంగా మేయర్ గారికి మంచి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. పత్రికా ముఖ్యంగా అందరి నాయకుల సమక్షంగా తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒక విషయం, ఔటర్ రింగ్ రోడ్ జరిగినటువంటి విషయంలో మమ్మల్ని అందరినీ కాపాడినటువంటి మా నాయకులు ఇక్కడ ఉన్న చాలా మంది నాయకులు ఉన్నారు. పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా చేతులు దండబెట్టి
వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వారి మమ్మల్ని ప్రాణాలతో చేశారు. వారు లేకపోతే మా పరిస్థితి ఏమో. ఇవాళ వాళ్ళు వందలాదిగా ఒక్క విషయం ఎట్లా తెలుస్తాయేమో, ఒక్క విషయం తెలుసుకొని వందలాదిగా వాళ్ళు వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ మీద మమ్మల్ని తోడుకొని మా ఇళ్ళ కాడి తీసుకొచ్చి మళ్ళీ మా ఇళ్ళ కాడి తీసుకురావడం కాకుండా ఇక్కడ నుంచి మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా మాకు రక్షణ కూడా మమ్మల్ని కాపాడారు. వారి జీవితాంతం మా పార్టీ నాయకులకు మేము రుణపడి ఉంటాం. రేపటి నుండి మీ భరతం మీడియా మిత్రులారా, మీరు కూడా వారు చేసిన అన్యాయాలు అక్రమాలు వార్డు నెంబర్ 2లో 3లో ఏమేమి జరిగినాయో మీరు అందరూ కూడా వెలికి తీయాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ పత్రికాముఖంగా మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. మన విద్యార్థి కూడా ఎక్కడ ఉంటున్నా చూడకుండా మా మేయర్ గారు ఎంబడివాడి పని చేయకుండా కష్టపెట్టుకుంటూ వాళ్ళు ఏం సాధించలేరు. ఒక సందర్భం వస్తే నేను ఏ పార్టీలో గెలిచినట్టు కాంగ్రెస్ పార్టీలో గెలిచినా, కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ లోకి వచ్చినా ఎందుకు వచ్చినట్టే మేయర్ గారి పనితనం నచ్చి ఆయన పనితనం ఇక్కడే ఉంది. మీ ముగ్గురు కాంగ్రెస్ లో ఎందుకు వదలరంటే ఆయన పని మాకు నచ్చింది. ప్రతి పని పీర్జాది కూడా అభివృద్ధిలో ముందు తీసుకోవద్దు. ఆయననే మాకు కావాలి మేయర్ అని ఆయన వెంబడి ఉంది. ఆయన వెంబడి నుండి మేము పని చేయించుకుంటా ఉన్నాము. అదే విధంగా ఆయన మధ్యాహ్నం పూట ఇంటికి పోకుండా కూడా టిఫిన్ తెచ్చుకొని ఆఫీస్ లో కూర్చొని టిఫిన్ అనేది పనులు చేసి పెట్టిన రోజులు ఉన్నాయి. ఇవాళ ఆయన చేసిన పనులు ఓడలేక ఆయన మేయర్ దించాలని వేరే ప్లాన్లు వేస్తే పద్ధతి కాదని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాము. ఇంకా ఆయనను మేము 5 నెలల నుంచి ఎంత సఫర్ చేస్తున్నాం, ఎన్ని నెలలు కూడా అంత సఫర్ అవుతాము. ఆయనను మేయర్గానే ఉంటాము, ఆయనతోనే ఉంటాం. మేము రేపటి నుంచి పనులకి వెళ్ళిపోతాం. అన్ని వార్డులలో పనులు ఆగిపోయినాయి. ఏమంటారంటే ఇప్పుడు ఈ తిప్పలు పెట్టుకుంటా కూడా మాకు పనులన్నీ ఆగిపోయి మీరు పనులు చేస్తలేరు, విదేశాలు తిరుగుతారంటే విదేశాలు తిరగడం కాదు, సందర్భం మాకు డేట్ ఇచ్చిన ఆ డేట్ ప్రకారం మేము బయటికి పోయి వద్దామని పోయినా మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అది కూడా తప్పుడు కేసులు పెట్టి సుభాష్ నాయక్ మాత్రం ఆయనకి ఎన్ని పనులు ఏ విధంగా సహాయపడడం మీ అందరికి కూడా తెలుసు. ఆయన తప్పుడు కేసులు పెట్టడం కాదు, పబ్లిక్ లో ఎదుర్కోవాలి తప్ప ఈ తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఆపడం అనేది కరెక్ట్ కాదని సభకు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు జగత వెంకరెడ్డి మేయర్ గా ఉంటాడు. మీ అందరం 12 మందిని ఆయనకు కూడా సపోర్ట్ గా ఉండి మేము పని చేయించుకుంటాం. ఆయన కూడా పని చేసి పెడతాడు. మీ అందరికి కూడా తెలిసిన విషయం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నా యొక్క నమస్కారం. గత 5 సంవత్సరాల కింద గెలిచినప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఫస్ట్ ఈ ఫిర్యాదులో ఫస్ట్ అభ్యర్థిగా బయటకు గెలిచిన అంతకంటే ముందు మేయర్ గారు కూడా ప్రతి పనిలో దగ్గర చేస్తే నాకు ఒక భీమం కాకుండా మేయర్ గారు ఒకటే మాట్లాడేది. మనం ఫిర్యాదు కూడా చాలా ముందుకు తీసుకుపోవాలి. అంటే ఫిర్యాదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కోరుకోవాలని అంత ఫిర్యాదు తెలిసేలాగా చెప్పి వచ్చి బస్ ఎక్కి మేయర్ గారు కూడా పోవడం జరిగింది. ఎందుకు ఫిర్యాదు కూడా అభివృద్ధి అవుతుందని చెప్పి తర్వాత ఈ 4 సంవత్సరాలు ప్రతి విషయంలో మేయర్ గారు ఎంబడి ఫిర్యాదు ఎంత ముందు తీసుకుపోయాడు. వాహనాలు పడ్డప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏమేమి జరిగిందనేది మీడియా మిత్రులందరూ అందరూ తెలుసు. ఎందుకంటే మేయర్ గారు చేసిన ప్రతి పనిలో ఏ ఒక్క పని చెడ్డ పని లేదు. దానికి ఎవరు మీద నుంచి అడగలేకపోయారు. మొదటి వరకు మేయర్ గారు తప్పు చేసింది ఏంటి, మిమ్మల్ని మంచిగా చూసుకోవడా, కార్పొరేటర్తో మంచిగా ఉండడా. కరోనా వచ్చినప్పుడు ఇదే సుభాష్ నాయకు ఇవాళ పెద్ద ఫస్ట్ దేవాన్ని కేసు పెట్టారు. దేవాన్ని గుండా సుభాష్ నాయకు నా బెడ్ పక్కన వండుకొని నీ పెళ్ళాము నీ పిల్ల నీ అమ్మ నాయన ఇవ్వాలనే బిడ్డ గుర్తుకో. ఆయన భార్య మన దగ్గరికి 8 సార్లు వచ్చి 2 రోజులు ఉంటే నువ్వు తొందరపడి నాకు తగ్గిందని చెప్పి నువ్వు ఒకటే పెట్టాలనుకున్నావు, ఒకటే రూమా అనుకున్నాం. నేను ఎందుకంటే నాకు ఇంత ఇవాళ నేను ఇక్కడ వీళ్ళందరూ అన్నా నేను ఇక్కడ ఉంటానా అని చెప్పి నేను ఇక్కడ ఉండి నీ సమస్య అంతా నేను అంతా చూసినా. ఎందుకు చూసినా, నేను నీతో పాటు 8 రోజులు 10 రోజులు నేను ఒక బెడ్ మీద ఉన్నవాడు చెప్తున్నా. తిండి ఒక ఇంట్లో ఒక సంతం కమ్యూనిటీలో పెట్టేది నీకు పెట్టాడు. నువ్వు విశ్వాసంతో దీనికన్నా అన్నిటికంటే ముందు మేము అందరం కలిసి 13 మందిని పోయిన రోజు మేము అక్కడ సౌటుతో పోయిన రోజు ఒట్టు తినిపించి నువ్వు సేవాదానికి ఒట్టు తినవు బిడ్డ. అది ఇంకా మీడియా కూడా అందరికి రేపు పొద్దున ఏ సెలవు చూసి వాళ్ళ పని ముంగడ పెడతాం. తినిపించింది నువ్వు ఒట్టు. నీ తల్లిదండ్రులు తిన్నావు, నీ పిల్లలు తిన్నావు, నీ భార్య మీద తిన్నావు. నువ్వు నీ తప్పింది నువ్వు. ఎందుకంటే ఏమని పెట్టాలి పెద్ద రాదు. నీ ఉన్న ఆస్తులను నువ్వు ఎడ సంపాదించుకున్నావు అక్కడ ఎవరు తెలియదా? అలా భయపడిపోతే నేను ఉంటున్నానా?
నీ ఎవరికి అగ్రహం చేయలే కాబట్టి న్యాయం నెమ్మది ఉంటాం. పరస్పరం మేయర్ గారు కూడా ఎక్కడున్నా మేయర్ గారు ఏ చోటు ఉన్నా ఈ 12 మంది 13 మంది మేయర్ గారు ఇస్తున్నారు. 9 మంది అనుకున్నారు కదా, 12 మంది ఎదుగుతారు. మేయర్ గారు మంచి చేస్తారనే కదా, మేయర్ గారు మంచితనం చూసే కదా, మేయర్ గారు పట్టుదల ఈ రోజు వరకు అభివృద్ధి చేసిందే కదా. దాన్ని మనం మీరు గమనించారు. సుభాష్ నాయక్ ప్రశ్న ఏ విధంగా ఉంది, నువ్వు దారికాలం అనుకుంటున్నావా, దారికాలం వద్దు. ఎందుకంటే నీకు వినిపించడం ప్రతి దాన్ని నీకు వినిపించం. మేమందరం తప్పినా నువ్వు నేను తప్పొద్దు విషయం నువ్వు గుర్తుపెట్టుకో సుభాష్ నాయక్. వీళ్ళందరూ ఎంతమంది కానీ నువ్వు తప్పొద్దు, నీ ప్రాణం పోసిందే మేయర్ అనే గుర్తు పెట్టుకొని మరొక పనిచేసుకో. నేను వేరే చెప్తున్నా, ఇప్పుడు కాదు ఈ 9 నెలలు 8 నెలలు దేనికైనా వీళ్ళందరూ అన్నట్టు అందరితో పాటు ఖచ్చితంగా నీకు రుణపడింది నీకు ఎక్కడ నేను ఉంటా అని చెప్పి మనస్ఫూర్తి చెప్తున్నా. నీ ఎక్కడ పోయినా నీ ఆత్మ బంధువుగా నీ ఆత్మ తమిళగా ఏ రోజైతే గెలిచిన రోజు రెడీగా రాముడు లక్ష్మణ్ గారు నేను ఎప్పటికీ ఎవరు ఉంటా అని చెప్పి నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంకా మాట్లాడగలి చాలా కాబట్టి మీడియా మిత్రులు మరొకసారి గమనించి ఫిర్యాదు ఎట్లా అభివృద్ధి జరిగింది, ముందుకు ఎవరు అభివృద్ధి చేస్తారని చెప్పి ఆలోచించి ప్రతి దాన్ని ముందు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి అందరికీ నమస్కారం.